రైట్, ఒకసారి నందికొట్కూరు వెళ్దాం. అక్కడ వాల్మీకిలు చలో ముచ్చుమరి కార్యక్రమం చేపట్టారు. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో వారిని పోలీసులు అడ్డుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, ఏం జరుగుతోంది అక్కడ? హరే, మైనర్ బాలిక కుటుంబానికి మద్దతుగా వాల్మీకి సంఘాలు చెల్లో ముచ్చుమరికి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుండి నందికొట్కూరుకి తరలి వస్తున్న వాల్మీకి సంఘ నాయకులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి రాత్రి నుండే వారి ఇళ్ల వద్దకు వెళ్లి పోలీసులు ఆందోళన కలిగించే విధంగా వారిని అరెస్ట్ చేసే విధంగా యొక్క చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది నాయకులు అయితే తప్పించుకొని నందికొట్కూరుకి చేరుకున్నారు. కొద్దిసేపట్లో ముచ్చుమరికి వెళ్ళే పరిస్థితి ఉంది. అయితే వీళ్ళకు ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి. పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఎవరు కూడా ముచ్చుమరికి వెళ్ళొద్దంటూ ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో వాల్మీకి నాయకులు మనతో ఉన్నారు. మాట్లాడేందుకు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. చెప్పండి, ఎందుకు పోలీసులు మిమ్మల్ని అడ్డుకుంటున్నారంటారు? వాసంతి ఆచూకీ తెలుపమని చెప్పి గత 11వ తారీఖున మేము వచ్చి ఇక్కడ ఎస్పీ గారిని తర్వాత కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అదే రోజు ధర్నా కూడా చేయడం జరిగింది పోలీస్ స్టేషన్ ముందర. కానీ పోలీసులు ఆ రోజు ఏం చెప్పారంటే కొద్ది రోజులు టైం ఏంటి అని చెప్పారు. కానీ పేరెంట్స్ మాత్రం ఒక రోజు మాత్రమే టైం ఇస్తామంటే మేము ఈరోజు 2 రోజుల తర్వాత మళ్ళీ రావడం జరిగింది. నేను నిన్ననే పిలిపివ్వడం జరిగింది. చెలో ముచ్చుమరి కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. మేమేం కోరటం లేదు, ఆ కుటుంబాన్ని ఆదుకోండి, వాసంతి ఆచూకీ ఎక్కడుందో తెలపండి అని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ ప్రపంచంలో ఇన్ని రోజుల వరకు కూడా ఎక్కడ కూడా శవం ఉండటం లేదు. రోజుకో టిస్టు వీళ్ళే క్రియేట్ చేస్తున్నారనేది మాకు అనుమానంగా ఉంది. ఇది రాజకీయ కోణంగా జరుగుతుందా, ఏ విధంగా జరుగుతుంది మాకు అనేది అనుమానంగా ఉంది. నిన్న నేను చెలో ముచ్చుమరి అనే పిలిపివ్వడంతో రాత్రి 11:30 వరకు మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి సిఐలు డిఎస్పీలు నాకు కాల్ చేస్తూ ఉండటంతో నేను 11:30కి ఫ్లైట్ మోడ్లో పెట్టుకొని నేను పడుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ ఉదయాన్నే 6:30 నుంచి నా ఇంటి దగ్గర సర్చ్ చేస్తూ నేను నంద్యాలలో నా ఇంటి దగ్గరికి రావడం జరిగింది. మా మిసెస్తో వాళ్ళు మాట్లాడడం జరిగింది. నేను ఒక నాయకుని, రాష్ట్ర అధ్యక్షుని వాల్మీకి కులానికి, కాబట్టి నేను ఏ విధంగా నేను చేరుకోవాలనే ఉద్దేశంతో నేను ఏ వెహికల్లో కూడా రాలేదు. నేను వివిధ మార్గాల్లో నా రూట్లో నేను రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ సెంటర్లో నేను మా వాళ్ళని గ్యాదర్ చేసుకుంటున్న సందర్భంలో కూడా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నన్ను టార్గెట్ చేస్తూ వాళ్ళకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నేను మళ్ళీ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చెప్పండి, అంటే అసలు మీరు అడుగుతున్న న్యాయం ఏంటి? ఎందుకు పోలీసులు మీ వెంట పడుతున్నారు? ఎందుకు ఈ యొక్క ముచ్చుమరి వెళ్ళడానికి మిమ్మల్ని అడ్డగిస్తున్నారు? చాలా మటుకు మనం చూస్తున్నాము, ఈ యొక్క వాల్మీకి సంఘ నాయకులు వివిధ ప్రాంతాల నుండి తరలి వస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి. ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అనుకుంటున్నారు? అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? గతంలో ఇదే హోమ్ మినిస్టర్ గారు, ఈ ప్రభుత్వంలోని హోమ్ మినిస్టర్ గారు గత ప్రభుత్వాన్ని వాళ్ళు మాట్లాడలేని భాషలో కూడా మాట్లాడడం జరిగింది ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు. కానీ ఇవాళ వారం రోజులైనప్పటికీ కూడా కేవలం 30 అడుగుల లోతులున్నటువంటి నీటిలో ఒక పాప శవాన్ని కనుక్కోవడానికి ఆధునిక టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా కనుక్కోకుండా, మరి కనుక్కున్నారా, దీంట్లో ఏమన్నా ఏదన్నా రాజకీయపరమైనటువంటి డ్రామాలు ఆడుతున్నారో తెలియటం లేదు. అయితే మాకు ఈ సందేహం ఏం కలుగుతుందంటే, ఎవరైతే మైనర్ బాలురు పాపను రేప్ చేసి చంపుతున్నామని చెప్తున్నారో ఆ కులానికి సంబంధించినటువంటి ఒక సామాజిక వర్గం ఈ ప్రభుత్వానికి బహిరంగంగా మద్దతు తెలిపిందనేది బహిరంగంగా తెలిసినటువంటి విషయమే. మేమేమనుకుంటామంటే అది మా ఊహ మాత్రమే. వారికి సపోర్ట్ చేస్తూ ఆ కులానికి సపోర్ట్ చేస్తూ చేయడానికి సిద్ధంగా ఉందా ఏమన్నా, ఆ విధంగా ఆ కోణంలో కూడా మాకు డౌట్ వస్తూ ఉంది. అంటే కమ్యూనిటీని మనం పక్కన పెడదాం, ఒక మానవతా దృక్పథంతో ఆలోచిస్తాము. ఒక మైనర్ బాలిక అంటే 9 సంవత్సరాల బాలిక అంటున్నారు, అది కూడా 8 రోజుల పాటు నుండి కనపడటం లేదు. ఏదైతే నిందితున్నారో వారు చెప్తున్న దాని ప్రకారం అత్యాచారం చేశాము, చంపేశాము, ఏదైతే నదిలో పడేశామని చెప్తున్నారు. అంటే మీరు చెప్పినట్లుగా టెక్నాలజీ ఉంది, అన్నీ ఉంది. అంటే వాళ్ళు ఆలోచించే కోణం కావచ్చు. మీరేమనుకుంటున్నారు? తల్లిదండ్రులు కూడా ఈ యొక్క ముఖ్యమంత్రిని కావచ్చు, డిప్యూటీ సీఎంని కావచ్చు, వీరందరూ వచ్చి తమకు న్యాయం చేయాలని చెప్పేసి వేడుకుంటున్న పరిస్థితి. ఇవన్నీ సిచ్యువేషన్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? 11వ తారీఖున కూడా స్పష్టంగా ఆ పిల్లల తల్లిదండ్రుల పాత్ర ఉందని ఒక పేరుతో సహా స్పష్టంగా ఎస్పీ గారికి నేనే రిప్రజెంట్ చేసి ఇవ్వడం జరిగింది. పలాని వాళ్ళు చేశారని అదే రోజు తీసుకొచ్చినట్టుగా మాకు ఎస్పీ గారు చెప్పారు. మరి ఏం ఎంక్వైరీ జరిగిందో ఇంతవరకు కూడా బయటకు పెట్టడం లే. చెప్పమంటే మీరు ఇద్దరు రండి చెప్తా ఉంటుంటే మేమేమంటున్నామంటే అందరి ముందర బహిరంగంగా ఈ ప్రజానీకానికి తెలిసే విధంగా చెప్పమని చెప్పి మేము వేడుకుంటా ఉన్నాం.
కానీ వాళ్ళు చెప్పేదానికి ఎందుకో సంకోచిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఏందో మాకైతే అర్థం కావడండి ఇంతవరకు కూడా. మేమేం అడుగుతున్నాం, ఆ బాలిక ఎక్కడుందో ఆచూకీ కనుక్కోండి. ఒక చోటేమో బూడ్చిపెడతామంటున్నారు, ఒక చోటేమో నిన్నైతే బిగ్ న్యూస్ ద్వారా ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు. మేము ముచ్చుమరికి వస్తున్నామని చెప్పి కార్యక్రమాన్ని మేము అనౌన్స్ చేసినప్పుడు ఇది ఎందుకు క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? పాప ఉందా లేదా, లేదు మీరు కనుక్కుంటారా లేదా, లేదు ఆ కుటుంబాలకి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పండి, మాకు అప్పచెప్పండి, మేము చూసుకుంటాము, మేమేదో చేయాల్సింది మేము చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి. చాలా మటుకు అక్కడున్న గ్రామస్తులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మీలాంటి వాల్మీకి సంఘ నాయకులు కావచ్చు, వాల్మీకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి. మరి ఇక్కడ జరుగుతున్న సీనరీని బట్టి మీకు ఏం అర్థమవుతుందంటారు? ఇక్కడ సీనరీ ఏంటంటే వాళ్ళ రాజకీయ కోణంగా నాకు ఏమనిపిస్తుందంటే, ఆ పార్టీలో ఉన్నటువంటి మరి గతంలో మరి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మాట్లాడిన గొంతులు ఎందుకు మూగబోయినవో తెలియటం లేదు. అది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసు అధికారులు కూడా ఈరోజు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నిజంగా ఆ విధంగా ఉంటే మీరు మాకు చెప్పండి అని చెప్తా ఉన్నా. ప్రజలారా, ఇక్కడ వీక్షిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి కూడా ఒకటి సందేశం ఇస్తా ఉన్నా. ఎందుకంటే ఇది బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక మైనర్ బాలికను చంపితే ఇంతవరకు కూడా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఆచూకీ దొరకకపోవడంలో దీని వెనుక దాగి ఉన్నటువంటి రహస్యం ఏంటో మాకు కూడా తెలియని పరిస్థితుల్లోనే మేము ఈరోజు ముచ్చుమరికి రావడం జరిగింది. ఈరోజు ఫైనల్గా మేము ఖచ్చితంగా ఏదో ఒకటి తేల్చుకునే పోవటానికే సిద్ధమవుతా ఉన్నాం. ఇంకా ఒక గంట సేపట్లో మేము కూడా తాడోపేడో తేల్చుకోవడానికే సిద్ధమై వచ్చాం. ఖచ్చితంగా స్పష్టంగా ఈ రోజైనా పోలీసులు ఏం జరిగింది, ఇంతవరకు ఏమేమి దర్యాప్తు చేశారో మొత్తం బయట పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దానికోసం ఇదే మనం చూసుకున్నట్లయితే హరి, కొద్దిసేపట్లో ముచ్చుమరికి వాల్మీకి సంఘ నాయకులతో పాటు ప్రతి ఒక్కరూ అక్కడికి బయలుదేరే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో అంటే ఏదైతే ఇది విచారణ జరుగుతుందో ఈ విచారణపై తమకు అనుమానాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కానీ హోమ్ మినిస్టర్ పూర్తి స్థాయిలో స్పందించాలి. ఖచ్చితంగా ఆ యొక్క కుటుంబానికి న్యాయం జరగాలి. ఏదైతే మైనర్ బాలిక ఉందో ఆచూకీని తెలియజేయాలంటూ వీరు గట్టిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. హరి, రైట్, ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ మధుసూదన్ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. మధుసూదన్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ముచ్చుమరిలో పరిస్థితి ఏ విధంగా ఉంది? మరోవైపు నందికొట్కూరులో వాల్మీకి సంఘం నాయకులందరూ కూడా చలో ముచ్చుమరి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్న పరిస్థితి. వాళ్ళని పోలీసులు కూడా అక్కడ అడ్డుకుంటూ ఉన్నారు. ముచ్చుమరిలో ఏంటి పరిస్థితి? ఎక్కడున్నారు మీరు? హరి, ప్రస్తుతం మనం ముచ్చుమరి ఏదైతే బాలిక మిస్ అయిందో వారి తల్లిదండ్రుల వద్ద ఉన్నాము. వారి ఇంటి వద్దనే ఉన్నాము. వారి తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి మాజీ ఎమ్మెల్యే నందికొట్కూరు శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు కూడా లబ్బి వెంకటస్వామి కూడా పరామర్శించేందుకు కూడా ఇక్కడ వచ్చారు. ప్రస్తుతం మనం కుటుంబ సభ్యులను కదిలించే ప్రయత్నం చేద్దాం. మీ చప్పిపోయి ఆ బాలిక కనిపించకుండా పోయి 8 రోజులైంది. ఇప్పటి వరకు పోలీసులు ఏం చెప్తా ఉన్నారు? దొరుకుతుంది అని చెప్తున్నారు సార్. మీకైతే మేము న్యాయం చేస్తాం, మేము ఎత్తులాడుతున్నాం కదమ్మా అని చెప్తున్నారు సార్. మాకైతే మీకు దొరుకుతుంది అని చెప్తున్నారు సార్. మీకు న్యాయం చేస్తామని చెప్తున్నారు సార్. మమ్మల్ని ఇంట్రాగేషన్ చేస్తున్నారు సార్. ఎక్కడికి వెళ్ళింది పాప, మీరు చూసుకోలేదా అని అడుగుతున్నారు సార్. అయితే ఈ 8 రోజుల్లో ఎప్పుడు మిమ్మల్ని అడగలేదా? అడుగుతున్నారు సార్. అడుగుతున్నారు, పోతున్నారు, రోజు వస్తున్నారు, అడుగుతున్నారు, వెళ్ళిపోతున్నారు సార్. అయితే బాలిక తప్పిపోయిందని చెప్తున్నారా, చనిపోయిందని చెప్తున్నారు? ఏం చెప్తున్నారు వాళ్ళు? మిమ్మల్ని ఏమన్నా ప్రశ్నలు చేస్తున్నారు? ఏం చెప్పడం లేదు సార్. మాకైతే బాలిక బతుకుందని చెప్తలేరు, చనిపోయిందని చెప్తలేరు. మాకైతే మేము ఒక ప్రయత్నం చేస్తున్నామా, మీకైతే న్యాయం చేస్తాం, మేము అదే పనిలోనే ఉండము అని చెప్తున్నారు సార్. మాకైతే ఏం న్యాయం చేస్తాం? పాపని దొరికిస్తామని చెప్తున్నారు సార్. మీకు ఆ నమ్మకం ఉందా పాప దొరుకుతుందని? ఉంది సార్. నాకైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ బాగానే చేస్తున్నారు సార్. పాప దొరుకుతుందని నమ్మకం ఉంది సార్. నాకైతే ఇంతవరకు ఒక ఆశ, ఏదో చిన్న ఆశ సార్. నాకు 8 రోజులు ఏం సార్ పాప పోయి, ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని ఆశతోనే ఎదురు చూస్తున్నా సార్. సార్ వాళ్ళను కడుతున్నా, ఎప్పుడు వస్తుంది సార్, ఎప్పుడు తీసుకొస్తారు సార్ అంటే తీసుకొస్తామమ్మా, మీకు న్యాయం చేస్తామమ్మా అని చెప్తున్నారు సార్. ఈ రోజులకి 8 రోజులే సార్. నా పాపనైతే నాకు ఇంకా తెచ్చియలేదు సార్. మీరు చెప్పండి, ఇప్పుడు ఆ పాప తప్పిపోయింది కదా, ఈ ఊరు వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి ఏంది? పాప కనిపించదని కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు? అదే సార్, 8 రోజులు అయింది ఇప్పటికి. ఈ రోజుకు ఇప్పటికీ ఏమీ లేదు ఫలితం. ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడో దొరికిపోయి చూపిస్తున్నారంట. అక్కడ పోయేస్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు తప్ప మాకు ఎక్కడెక్కడ తిరిగారు ఇప్పటికి? మాకు బతికుందే చచ్చిపోయిందే అనేది కూడా, చంపేసినారా బతికుందే అనేది కూడా తెలియదు సార్. వాళ్ళైతే మాకు ఏం చెప్పడం లేదు సార్ వాళ్ళు. కాకపోతే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నాం బాగానే, మీకోసం అది ఇది అని అంటున్నారు.
కానీ ఏంది రిజల్ట్స్ అనేది బయట వేయలేకపోతున్నాం సార్. ఇంకా ఇంతవరకు బతికి ఉందే చచ్చిపోయిందే, కనీసం చచ్చింటారే దేవుడా మా పాపను మాకు దానమైనా చేసుకుంటాం సార్. మేము దానం సంస్కారాలైనా చేసుకుంటాం అప్పగిస్తే. ఈరోజు పోలీసులు మిమ్మల్ని పిలిపించారు కదా, ఏమని విచారించారు? అదే ఎట్లా పోయింది, ఏం కథ, ఎన్ని గంటలకు పోయింది, మీరు ఎవరెవరు తిరగనికే ఎత్తుకులానికే పోయినారు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి అంటే ఆపది సార్, అది టైం చూసుకుంటాను సార్, టైం చూసుకొని పొందండ్రా అని టయాలు అడుగుతున్నారు. కుచ్చి టయాలు మేము చూసుకుంటామా సార్? టయాలు ఆపది అంటే ఎవరిని అన్నం తినకపోయినా సరే అని చెప్పి పడేసి వెళ్ళిపోతుంటాం. ఆపది అరే ఇట ఫలానా పాపం మిస్ అయిందంటే వాళ్ళు కూడా పాపం అందరూ ఊర్లో ప్రజలు కూడా కదిలి వచ్చినారు. బగ్గీలు వేసుకొని పిల్లలు అయితేనే పెద్దలు అయితేనే తల దిక్కు ఎత్తుకుదాం పర్రా, పాప ఎక్కడ పోయింది కదా, ఇలా మన పాప అయితే రేపు వాళ్ళ పాప, ఈరోజు వాళ్ళ పాప అయింది, ఈరోజు రేపు పొద్దున మన పాప కావచ్చు అని చెప్పి అందరూ ప్రజలు అందరూ ముందరికి బాగా కదిలినారు, వచ్చినారు. వాళ్ళను కూడా ఫోన్లు చేసి ఏమవుతారు, మీకు ఏం కథ, ఏం సార్ ఇది? ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు మీరు? మాకు న్యాయం చేయాలా సార్, న్యాయం చేయాలా మాకు. ఏం న్యాయం? మా పాపను మాకు అప్పగియాలి సార్. మాకు మా పాపను బతికిందే లేకపోతే చనిపోయిందే దానమన్నా చేసుకుంటాం. బతుకుంటే తీసుకొచ్చైనా ఇస్తే కూడా మాకు సంతోషం సార్. కడుపు మంటతో రగిలిపోతున్నాను సార్. 8 రోజులు అవుతుంది ఆచూకి ఇంతవరకు కనపల్లి అంటే ఏం అర్థమవుతలేదు సార్. అసలు దిక్కు చూసిన పరిస్థితి, అన్నం తినబుద్ధి అవుతలేదు, తల్లుల పిల్లలు నిద్ర రావడం లేదు సార్. తలుచుకుంటే చిన్నప్పటి నుంచి పెంచి సాగి ఎత్తుకొని దించి వాళ్ళను ఈ రకంగా బలి చేయనీకనే సార్. ఈ రాక్షసులు లంజ కొడుకులు ఎందుకు ఉడుకుతారు సార్ ఇట్లా ఈ రకంగా? వేరే వాళ్ళు ఈ నేరానికైతే పాల్పడి ఉంటే ఏం శిక్ష కావాలనుకుంటున్నారు? తగిన శిక్ష చేస్తే బాగుంటుంది సార్. నేరస్తులు ఒకవేళ చంపి ఉంటే తగిన శిక్ష వాళ్ళకు చేస్తే బాగుంటుంది సార్. మా పాప అన్యాయం అయితే మా పాపకు జరిగిన గతే ఆ పాప వాళ్ళకు కూడా పడితే బాగుంటుంది సార్. ఇప్పుడు అందరూ చెప్తున్నట్టుగానే ఆ పాపను చంపేసి కెనాల్ వేసా అంటున్నారు. 8 రోజులు అయింది, మరి బాడీ కనిపించే అవకాశం ఉందా? ఏమో సార్, ఎక్కడ ఆడ నీళ్ళలో దానిలో రిజర్వర్లో దానిలో చూపించేవాళ్ళు, దానిలో ఎతికినాం. 2-3 రోజులు 4-5 రోజులు దానిలోనే ఎతికినాం. మళ్ళీ ఆడ చూపిస్తున్నారంటే ఎక్కడెక్కడో మాకైతే వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం చెప్పడం లేదు. ఈడ అని చెప్పి తోలుకపోతున్నారు. వాళ్ళు ఈడ లేదంటే ఆడేదంటే ఊక తిప్పుతున్నారే తప్ప టైం వేస్ట్ చేస్తున్నారు. ఆ రిజల్ట్స్ ఏంది, ఏం కథ, బతికిందే చచ్చిపోయిందే మాకైతే తెలియడం లేదు. ఇంతవరకు 8 రోజులు అయింది, పాప ఆచూకీ అనేది తెలియలేదు సార్ మాకు. మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి ఉన్నారు. నాకు చెప్పండి, ఈ కేసును ఎలా చూడొచ్చు? ఇప్పటికే డిఐజీని ఎస్పీని కూడా మార్చారు ప్రభుత్వం కేసు ఇన్వెస్టిగేషన్ టైంలో. ఎలా చూడాలి దీన్ని? ఇది ప్రజాస్వామ్యంలో ఈ సంఘటన, అవంతికి జరిగిన సంఘటన ఏదైతుందో, వాసవికి జరిగిన సంఘటన ఏదైతుందో, ప్రజాస్వామ్యవాదులు అలాగే ప్రజా సంఘాలు, కుల సంఘాలు అందరు కూడా ముక్త కంఠంతో ఒకే ఒకటి, ఈ కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం జరగాలి అనే దాన్ని విచారణాధికారులు కానీ అలాగే పోలీసు యంత్రాంగం కానీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని కూడా ఈ సందర్భంగా ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వము ఏదో తూటాలాగా వ్యవహరించడం కాకుండా ప్రభుత్వం వాళ్లకు ఎవరైతే తండ్రి ఉన్నాడో తండ్రి బాధను నా బిడ్డ నాకు ఇస్తే కూడా నేను కనీసం దహనం చేసుకుంటాను, గత 8 రోజులుగా బిడ్డ ఆచూకీ కనపడలేదంటే అది ఎవరి వైఫల్యం? ప్రభుత్వ వైఫల్యమా, లేకుంటే ప్రజల వైఫల్యమా, ప్రజావాదుల వైఫల్యమా? ఈ సంఘటన జరగడానికి నిజమైన కారణమైంది ఒకసారి మనం గమనిస్తే, ఈ ముచ్చుమరి గ్రామం అనేది శ్రీశైలం రిజర్వాయర్ నుండి ఎత్తిపోసినటువంటి గ్రామం. ఈ గ్రామంలో ఆనాటి పరిస్థితులు కానీ ఎలాగున్నాయంటే, ఈ గ్రామానికి ఏదైతే శ్రీశైలం నీటి ముంపు ద్వారా కోల్పోయినటువంటి రైతులు కానీ, రైతు కుటుంబాలు కానీ, రైతు బిడ్డలు కానీ, వాళ్ళకందరికీ న్యాయం చేసినటువంటి నాయకత్వం ఈ గ్రామం. చివరిగా చెప్పండి, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఈ సంఘటన జరిగింది కదా, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ముఖ్యమంత్రిని కావచ్చు, డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ని కావచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ కానీ ప్రభుత్వంలో అధికారం లేనప్పుడు, వీళ్ళ కూటమి ఏర్పడక ముందు ఇలాంటి సంఘటనలు జరిగితే వాళ్ళు ఏ విధంగా ఏకతాటిపై ఒక కాళ్ళ మీద ఏ విధంగా అయితే ప్రవర్తించినారో అదే ఇంటెన్షన్ ఇప్పుడు కూడా ఈ బాధితురాలకు కూడా ఉండాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే గతంలో
పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న సంఘటన, ఆ సంఘటన జరిగినప్పుడు, ప్రీతిబాయి సంఘటన జరిగినప్పుడు ఆ రోజు వచ్చి పెద్ద మీటింగ్ పెట్టి ప్రీతిబాయికి న్యాయం చేయకపోతే ఈ ప్రభుత్వ వైఫల్యమే అని ముక్తకంఠం అన్న వ్యక్తి ఏదైతే ఈ కుటుంబ సభ్యులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి కావచ్చు, బాలికకు ఖచ్చితంగా న్యాయం జరగాలి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి నెలకొంది. హరి రైట్ మధుసూదన్.